మగవారు మొలత్రాడు ఎందుకు కట్టుకోవాలి, కట్టుకోకపోతే ఏమవుతుంది? దీని గురించి ఆసక్తికరమైన విషయాలు ముచ్చటించుకుందాం. మొలతాడు లేనివాడు మగాడే కాదు అని తెలుగులో ఓ ప్రసిద్ధ సామెత ఉంది. అసలు మగతనానికి మొలతాడుకు మధ్య సంబంధం ఏంటి? కటిసూత్రం అనే మొలతాడు ఎందుకు కట్టుకుంటారు, కట్టుకోకపోతే ఏమవుతుంది? మన సాంప్రదాయం ప్రకారం అన్ని వయసుల మగవారు నడుము భాగంలో ఈ మొలతాడును ధరిస్తారు. మొలతాడును దారంతో తయారు చేస్తారు. కొందరు వెండితోనూ, బంగారంతోనూ, ప్లాటినంతోనూ ఈ మొలతాడును తయారు చేయించుకుని ధరిస్తారు. మొలతాడు మార్చవలసి వచ్చినప్పుడు కొత్త దానిని ధరించిన తర్వాత పాతదానిని తొలగిస్తారు. పుట్టిన 11వ రోజున బిడ్డకు మొలతాడు కడతారు. ఆ సమయంలో ముత్యాల మొలతాడు, బంగారు మొలతాడు, వెండి మొలతాడు లేదా ముంజ దర్భలతో పేనిన మొలతాడు కడతారు. ఆ తర్వాత కాలంలో ఈ లోహపు సూత్రాలు ప్రతిరోజు ధరించటానికి పిల్లలకి అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి రోజువారీ వాడకం కోసం నల్లని లేదా ఎర్రని నూలుతాడు కడతారు. మన ఆచారంలో దేవుళ్లకు కూడా ఈ కటి సూత్రాలు ఉన్నాయి. రామాయణం, భాగవతం, హనుమద్ భాగవతం, స్కంద పురాణంలోని బ్రహ్మోత్తర ఖండం వంటి అనేక అనువాద పురాణ ఇతిహాస గ్రంథాలలో మొలతాడు ధారణకు సంబంధించినటువంటి ప్రస్తావనలు కనిపిస్తాయి. చేతవెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలత్రాడు పట్టుదట్టి, సందెతాయితులు, సరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను చేరి కులుతూ అని ఉన్నది. అలాగే రామదాస్ కీర్తనలో ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర, శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలత్రాడు రామచంద్ర, ఆ మొలత్రాటికి పట్టే మొహరీలు 10,000 రామచంద్ర అనేది మనం వింటూనే ఉన్నాం. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద, శ్రీనాథుడి శృంగార నైషధం, ఆంధ్ర ప్రతాపరుద్రీయం, మనుచరిత్ర వంటి గ్రంథాలలో కూడా మొలతాడు ప్రస్తావన ఉన్నది. మొలత్రాడు అనేది పురుషుల నడుం చుట్టూ కట్టే ఒక దారం లేదా దారం రూపంలో ఉన్న అలంకార లోహం. ఇది హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. యావత్ భారతదేశంలోనే ఈ సాంప్రదాయం ఉంది. చిన్నతనంలో బాలబాలికలు ఇరువురికి కట్టినప్పటికీ కూడా పెద్దవారైన తర్వాత స్త్రీలు మొలత్రాడు వాడరు, పురుషులు మాత్రం తప్పక వాడవలసిందే. పురుషుడి భార్య కాలం చేస్తే గాని మొలత్రాడు తీయకూడదు అన్నటువంటి ఒక నమ్మకం ఇప్పటికీ ఉంది. మొలత్రాళ్ళు ప్రాథమికంగా ఎరుపు, నలుపు రంగుల్లో లభిస్తాయి. నలుపు రంగు మంచిది కాదు అని కొందరి అనుమానం. కొందరైతే దిష్టిపోతుంది, మంచిదే అని కూడా అనుకుంటారు. అలాగే లుంగి, పంచె, వదులుగా ఉన్న నిక్కర్లు, ప్యాంట్లు, పైజామా, లంగోటీ లాంటి వాటికి బెల్ట్ ఉపయోగించకుండా బిగువు చేసుకోవడానికి వాటిని మొలతాడు క్రిందకు కట్టుకునే సౌలభ్యం ఉంది. అంటే నడుముకు మొలత్రాడుకు మధ్య వస్త్రం వచ్చేలా సరిచేసుకుంటారన్నమాట. స్నానం ఆచరించేటప్పుడు పూర్తిగా నగ్నంగా ఉండకూడదు, కనీసం గుడ్డైనా ధరించాలి అని వేదాలలో చెప్పినట్లుగా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. పూర్వకాలంలో అందరూ నదుల్లోనే స్నానం ఆచరించేవారు. ఒక్కోసారి కొన్ని పరిస్థితుల కారణంగా గుడ్డ ఉండకపోవచ్చు. ఈ క్రమంలో మొలతాడు పవిత్రమైనది కాబట్టి ఎలాంటి పాపం అంటుకోదు అని దీనిని ధరించేవారు. అలాగే గుడ్డను ముడివేయడానికి రక్షణగా కూడా ఉండేది. ఆడవారికి మంగళసూత్రం ఎలాగో మగవారికి మొలత్రాడు అలాగా. మహిళలకు కూడా చిన్నతనంలో మొలత్రాడుకు సిగ్గుబిళ్లను కలిపి ధరింపజేస్తారు. పెళ్ళయ్యాక వారికి మంగళసూత్రం వస్తుంది. ఎవరైనా వ్యక్తి చనిపోతే అతడి పార్థివ దేహానికి మొలతాడును వేరు చేస్తారు.
అలాగే అతడి భార్య నుంచి మంగళసూత్రాన్ని వేరు చేస్తారు. ఈ దారాలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. కాబట్టి మంగళసూత్రానికి అలాగే మొలత్రాడుకు అంతటి ప్రాధాన్యత ఉంది. ఆరోగ్యపరంగానూ ప్రాముఖ్యత కలిగి ఉంది. కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మొలతాడును ధరించాలంటారు. మొలతాడు కడుపులోకి వెళ్ళే ఆహారాన్ని నియంత్రణలో ఉంచుతుంది. తద్వారా జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది బరువు పెరగడాన్ని తెలియచేస్తుంది. బిగుతుగా మారితే కొవ్వు పెరిగినట్లు, వదులుగా ఉంటే ఆరోగ్యవంతులుగా ఉన్నట్టు సంకేతం అన్నమాట. నడుము ప్రాంతంలో నల్లని దారం ఉంటే అది ఆ ప్రాంతంలోని వేడిని గ్రహిస్తుంది. అలాగే వృషణాలు అధిక వేడికి గురైతే మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి వేడిని గ్రహించే నల్లటి మొలత్రాడు పరోక్షంగా మగవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతారు. హిందూ ధర్మంలో ఇలాంటి సాంప్రదాయాలు ఆచరించాలని ఉన్నట్లు పెద్దలు చెబుతారు. కాబట్టి మొలతాడును కట్టుకోవడం ఒక ఆచారంగా కొనసాగుతుంది. మొలతాడు కట్టుకోకపోతే నష్టమా అనే విషయం పక్కన పెడితే కట్టుకోవడం ద్వారా కొన్ని రకాలుగా ప్రయోజనకరంగానే ఉంటుంది తప్పితే ఎలాంటి నష్టం లేదు. సంపన్నులైతే వెండి, బంగారు మొలత్రాళ్లను వాడడం కూడా ఉంది. పెద్దలు తెలియచేసిన ఈ సమాచారం ఎంతోమందికి ప్రయోజనాన్ని చేకూరుస్తుందని ఆశిస్తూ శుభమస్తు. సర్వేజన సుఖినో భవంతు.